ఓటు చోరీపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన రిప్లైకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. అలంద్ అభ్యర్థి జరిగిన మోసాన్ని బయటపెట్టిన తర్వాతే స్థానిక ఎన్నికల అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కానీ సిఐడి విచారణను కేంద్ర ఎన్నికల సంఘం బ్లాక్ చేసిందన్నారు. కర్ణాటక సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాసి అన్ని సాక్ష్యాలను ఇవ్వమని కోరినా సిఈసి ఇవ్వలేదని ట్వీట్ చేశారు రాహుల్. డెస్టినేషన్ ఐపీ, డివైస్ పోర్ట్స్, ఓటీపీ ట్రయల్స్ వివరాలను సిఈసి దాచేసిందని ఆరోపించారు. ఓటు చోరీ బయట పడకపోతే ఆ 6018 ఓట్లు తొలగిపోయి ఉంటే తమ అభ్యర్థి ఎన్నిక ఓడిపోయే పరిస్థితి వచ్చేదన్నారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ సాకులు చెప్పడం మాని ఇప్పటికైనా కర్ణాటక సిఐడికి సాక్ష్యాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.